కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు ఆ ఐఏఎస్ అధికారిని. రూల్స్ పాటించాల్సిన ఆమె వాటినే బ్రేక్ చేస్తున్నారనే విమర్శలు పెరిగాయి. ప్రభుత్వంలో పనిచేస్తూ ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టడంపై ఎన్ని విమర్శలు వచ్చినా తీరు మార్చుకోకుండా నేను నా సోషల్ మీడియా అంటున్నారనే ఆరోపణలకు కొదవే లేదు. ఎన్ని కేసులైనా ఎదుర్కొంటా, కానీ కాంట్రవర్సీ మాత్రం వదులుకోను అని ఆమె అంటున్నట్లుగా సమాచారం. ఇంతకీ ఎవరా ఐఏఎస్ మేడం? వాచ్ ఇట్. స్మితా సబర్వాల్ ఐఏఎస్ అధికారి అంటే ఆమెలా ఉండాలి. కలెక్టర్ అంటే ఆమెనే అనే స్థాయిలో ప్రజలతో ప్రశంసలు పొందిన అధికారి. ఒకప్పుడు బాధ్యతాయుతమైన అధికారిగా పేరు సంపాదించిన ఈమె ప్రస్తుతం కాంట్రవర్సీలకు కేరాఫ్గా మారడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం డార్జిలింగ్లో బెంగాలీ కుటుంబంలో జన్మించిన స్మితా సబర్వాల్ 2001 బ్యాచ్ ఐఏఎస్ అధికారిని. ఆమె పాఠశాల విద్యాభ్యాసమంతా సికింద్రాబాద్లోనే జరిగింది. 22 వయస్సులో అత్యంత క్లిష్టమైన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఆల్ ఇండియా 4వ ర్యాంకును సాధించారు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత చిత్తూరు జిల్లాలో సబ్ కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం వివిధ హోదాల్లో పలు జిల్లాలలో పనిచేసిన ఆమె తన కెరియర్లో చాలా కాలం పాటు వివాదాలకు దూరంగా ఉన్నారు. తన పనితీరుతో మంచి పేరును సంపాదించుకున్నారు. స్మితా సబర్వాల్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపుగా 9 ఏళ్లు ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక బాధ్యతల్లో ఉన్నారు. సీఎంఓలో చేరే వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత ఆమె వ్యవహార శైలి, ఆమె పనితీరులో చాలా మార్పు వచ్చిందనే విమర్శలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో ఆమె చేసే వ్యాఖ్యలు వివాదానికి కారణమవుతూ వచ్చాయి. ట్రైనీ ఐఏఎస్ పూజా బేద్కర్ నకిలీ వైకల్యం వెలుగులోకొచ్చిన సందర్భంలో సివిల్ సర్వీసెస్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దేశవ్యాప్తంగా వివాదాస్పదమయ్యాయి. సంచలనం రేపిన ఓ లైంగిక దాడి, హత్య కేసులో దోషులకు మరణశిక్షను రద్దు చేస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆమె భిన్నంగా స్పందించారు. న్యాయపరంగా ఇలాగే నిరాశజనక ధోరణి కొనసాగితే ఆయుధాలు కలిగి ఉండే హక్కును మహిళలకు కల్పించడానికి ఇది సరైన సమయం కావచ్చు అని స్మితా సబర్వాల్ అప్పట్లో ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టు తీర్పుపై ఓ ఉన్నతాధికారిగా ఆమె చేసిన ఆ వ్యాఖ్యలు కూడా అప్పట్లో వివాదమయ్యాయి. స్మితా సబర్వాల్ వ్యక్తిగత కేసుకు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ నిధులు విడుదల విషయంలోనూ గతంలో కోర్టు తప్పు పట్టింది. స్మితా సబర్వాల్కు రిలీజ్ చేసిన నిధులను ప్రభుత్వం తిరిగి తీసుకోవాలని తీర్పిచ్చింది. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించిన వివాదం నేపథ్యంలో ఓ ట్వీట్ను ఆమె రీట్వీట్ చేయడం వివాదంగా మారింది. జింకలు, నెమళ్లతో కూడిన ఫేక్ ఇమేజ్ను ఆమె రీపోస్ట్ చేశారని, దీనికి ఆమె సమాధానం చెప్పాలంటూ గచ్చిబౌలి పోలీసులు నోటీసులిచ్చారు. ఇలా తరచూ ఏదో ఒక వివాదంలో ఆమె పేరు వినిపిస్తూనే వస్తోంది. సోషల్ మీడియా వేదికగా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నారు. ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేస్తున్న వారికి నియమ నిబంధనలు ఉంటాయి. ముఖ్యంగా ఆల్ ఇండియా సర్వీస్లో ఉన్న అధికారులు మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ విధుల్లో ఉండి ఇష్టారీతిన మాట్లాడతాం, స్పందిస్తామంటే కుదరదు. ఈ విషయం స్మితా సబర్వాల్కు తెలియందేమీ కాదు. అయినా సరే ఎందుకోగాని ఆమె వివాదాల రూటును వదలడం లేదు. నేను నా సోషల్ మీడియా అంటూ ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేస్తున్నారు. వాక్ స్వాతంత్ర్య హక్కు నాకు సైతం వర్తిస్తుంది అని ఇష్టానుసారంగా కాంట్రవర్సీల్లో వేలు పెడుతున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో 9 సంవత్సరాల పాటు స్మితా సబర్వాల్ చెప్పిందే వేదమన్నట్టుగా ఉండేది. ప్రభుత్వం మారి రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమె కొంతకాలం నిశ్శబ్దంగానే ఉన్నారు. ఈ మధ్యనే టూరిజం అండ్ కల్చరల్ శాఖ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తిరిగి విమర్శల పాలవుతున్నారు. ఇన్ని వివాదాల నేపథ్యంలో ఇప్పటికైనా ఆమె తన తప్పులను సరిచేసుకుని ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఉంటారా, లేక నేను నా సోషల్ మీడియా నా ఇష్టం అన్నట్టుగా ఉంటారా అనేదానికి కాలమే సమాధానం చెప్పాలి.